He looked at Telangana entire people money so that it is not politics. In Chandrasekhar Rao, Narendra Modi, Anup Shah and RSS chief all around is one of the partner so that here the candidate is RSS. You mind it. Here the candidate is BJP. Here the candidate is Bajrang Dal. We don't know rowdyism. We don't know any fraud. We don't know any foreigner. We are following Gandhian thoughts. We are all following Gandhian philosophy like that. Anybody knows BJP? Anybody knows Bajrang Dal? In the world, Indian National Congress, only political party in the world. We had a wonderful leader. Jawaharlal Nehru, father Motilal Nehru is our leader. ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో 15 నెలలు మనం పరిపాలించినటువంటి దానికి సంబంధించి మనం ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఇవాళ పట్టభద్రులు ఎందుకు నరేంద్ర రెడ్డిని గెలిపించాలి అనే ఆలోచన కొద్ది మనం ఈ సమాచారం పెట్టుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత వేసుకొని మండలంలో ఉన్నటువంటి 800 చిల్లర ఓట్లు ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని వాళ్ళను రిక్వెస్ట్ చేసి స్నేహితులు ఉంటే స్నేహితం, బంధుత్వం ఉంటే బంధుత్వం, ఏ విధంగానైనా ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా నేను మనగేస్తా ఉన్నా. ఎన్నిక అట్లా ఉదాసీనంగా తీసుకోకండి. ఒక్కసారి ఓటర్లకు కాంగ్రెస్ కాదని వేరే దిక్కేస్తే అది రేపు మీకు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఇబ్బంది వస్తుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల కొరకు రిహార్సల్ అనుకోండి. మీ ఊర్లో ఉన్న పట్టభద్రుల్ని కాంగ్రెస్ వైపు తిప్పుకొని కాంగ్రెస్ వైపు ఓటు వేసుకునే బాధ్యత మీది స్థానికంగానే మనం నిర్ణయిస్తా ఉన్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఇచ్చారని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఒకనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి, ఇలా మంత్రి, మేము ఇలా శ్రీనివాస్ గారు, మేము మీరంతా మనమంతా కలిసి ఆనాడు మాటలకే పరిమితమైన వేములవాడ దేవస్థానం అభివృద్ధి కావచ్చు, వెడిమాడల ముంపు గ్రామాల సమస్య కావచ్చు, ఇవాళ సిరిసిల్ల సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు పరిష్కరిస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. ఇవాళ మీ బాధ్యత. ఇవాళ మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు హిందువుల పేరు మీద అరే ఆళ్ళే చోలే కొడుకు పేరు సోమలింగమని బీసీలకు సంబంధించి మొట్టమొదటి ఒక లెక్క జరిగితే ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయం తీసుకొని చట్టసభలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముందుకు పోతుంటే ఇలా ముస్లింలు ఉన్నారు కదా అంటారు. మీరు కూడా ఊళ్ళో గట్టిగా మూతోడు జవాబు చెప్పాలి. ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినాక ఈబీసీ రిజర్వేషన్ తెచ్చిండ్రు. ఈబీసీలో ముస్లింలు ఉన్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నా, నిన్న ముఖ్యమంత్రి గారు ఒక వీడియో చూపెట్టారు. నేను ముఖ్యమంత్రిగా గుజరాత్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు పత్రికలు చెప్పుకోలే 80 ముస్లిం కులాలను ఓబీసీలో చేర్పించినా అని చెప్పిండు. ఇవాళ వాళ్ళు చేస్తున్న తప్పు లేదు, మనం చేస్తున్న తప్పట. అరే ఈరోజు మన ఊళ్ళో ఎక్కడికి దూదే గురువులు ఇతరాత్ర అటువంటి లేకపోతున్నా ఇవాళ దానికి సంబంధించి రాజకీయం చేసి మతపరమైన అంశం చేస్తా ఉన్నాడు. నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిని, ఉన్న రంజాన్ మీటింగ్ అయింది. 30 ఏళ్ల నుంచి రంజాన్ సంబంధించి ఆ ప్రార్థన సమయంలో వాళ్ళకి జీవో ఇస్తారు. నేను 15 తారీఖున నేను జీవో ఇస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీతో కలిసి ఏర్పడిన ప్రభుత్వం 11 నాడే జీవో ఇచ్చింది. బండి సంజయ్ అంటాడు ఇదేంటయా అంటాడు. అరే నీ మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అక్కడ మాట్లాడే శాత కాదు, ప్రతిదానికి మతం పేరు మీద. నేను అడుగుతా ఉన్నా, వేములవాడ దేవస్థానానికి ప్రసాద్ స్కీమ్ కింద కేంద్రం నుంచి ఏం తెచ్చినావు? వేడిమాదల ముంపు గ్రామాల ఐక్యతలో మీటింగ్ పెడితే నేను కేంద్ర ప్రభుత్వం చిన్ను చేస్తా అని ప్రకటించి ఏం చేసినావు? ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో టెక్స్టైల్ కార్మికులుంటే వాళ్ళ కొరకు ఏం చేసినావు? అసలు ఈ ప్రాంతంలో వేడిమాదేరు ముంపు గ్రామాలకు సంబంధించి కేంద్ర ప్రాంతం నుంచి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉపాధి రకంగా ఉండేటువంటి ఎంఎస్సీబీ కింద ఏదైనా ఇండస్ట్రీ తెచ్చి ఇక్కడ వాళ్ళందరూ నిరుద్యోగుల పురోగతులైన వాళ్ళకి ఏదైనా కార్యక్రమం తీసుకున్నామని అడుగుతా ఉన్నాను. ఇలా అటువంటి వాళ్ళు ఉంటే అడుగుతారు. ఎవరి కొరకు అడుగుతున్నాడు? ఎవరి కొరకు అడుగుతున్నావు? ఇక్కడ ఉన్నటువంటి
కరీంనగర్ నేను కాదని వేరేటోళ్ళు అడుగుతాను. అందుకే ఇంతకు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ దయచేసి ప్రతి ఓటర్లు కలిసి స్నేహితం ఉంటే స్నేహితాన్ని, బంధుత్వాలు ఉంటే బంధుత్వాన్ని, అధికారం అవసరం అధికారం ఏ విధంగానైనా సరే ఒక్క ఓటు పోకుండా కూడా చూసుకునే బాధ్యత ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం. మీరు చెప్పండి, మీకు అవసరం ఉన్నప్పుడు తన మాట్లాడతాడు, అవసరం ఉన్నప్పుడు మీరు మాట్లాడతామని చెప్తూ దయచేసి ఈ ఎన్నిక అభ్యర్థి ఆది శ్రీనివాస్ గారు, అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు, అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన మాటని సందర్భంగా మనం చేస్తూ రేపు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.